ఎంత పెద్ద గోడైనా ఒక్క గుద్దు గుద్దితే. ఇప్పుడు మీరు చూసిన వీడియో ఉంది కదా బ్రదర్స్, లాజిక్ లో ఫిజిక్స్ లో ఎతికిన సన్నాసిగాలకు చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియో చూసి ఏమంటారు సన్నాసులారా? అఖండ 2లో లాజిక్స్ లో ఫిజిక్స్ లో ఎతికిన ఎదవలకు మన వంకర ప్రసాద్ మూవీలో లాజిక్స్ లో ఎథిక్స్ లో వద్దారా? హాయ్ బ్రదర్స్, అనగనగా ఒక రాజు మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది బ్రదర్స్. ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం రివ్యూలో మాట్లాడుకుందాం. అలాగే మన వంకర ప్రసాద్ మూవీ 2 రోజుల కలెక్షన్స్ ఏంటి అన్న సంగతి కూడా ఈ వీడియోలోనే మాట్లాడుతాను బ్రదర్స్. ముందుగా మన ఛానల్ ని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్. ముఖ్యంగా మన వాళ్ళందరికీ, ప్రతి ఒక్క ప్రేక్షకులకి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చేసుకోబోయే వారికి, ప్రతి ఒక్కరికి భోగి రోజు భోగి పండుగ శుభాకాంక్షలు బ్రదర్స్. ప్రతి ఒక్కరిని ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి రోజు భోగ భాగ్యాలతో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్. హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. అనగనగా ఒక రాజు యాక్టెడ్ బై నవీన్ పోలిశెట్టి. హీరోగా నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ గా మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ చిత్రం బ్రదర్స్. అనగనగా ఒక రాజు అంటే ఒక గ్రామీణ నేపథ్యంలో సాగిన కథ బ్రదర్. ఇది గోదావరి అందాలు, సాంప్రదాయ కుటుంబ విలువలు కలిసి సినిమాకు బెస్ట్ మంచి ప్లస్ అయ్యాయి బ్రదర్స్. కథ లైన్ పెద్దదిగా కొత్తది కాకపోయినా కథలో మనకు నార్మల్ కథలే, కానీ దాన్ని చూపించడంలో బెటర్మెంట్ చూపిస్తే చాలు సినిమా హిట్ అవుతుంది అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనగనగా ఒక రాజు. ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ బ్రదర్. ఎక్కడెక్కడ ఎదురు చూస్తున్నాం ఇన్ని రోజులుగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్, ఇంకా రాలేదే అని. ఈ సినిమానే సంక్రాంతి విన్నర్ బ్రదర్. ఇప్పటికీ ఏ సినిమా కూడా ఈ సినిమాలో లేదు. నెంబర్ 1 ఇప్పటికీ సంక్రాంతికి అనగనగా ఒక రాజు మూవీనే సంక్రాంతి విన్నర్, ఇది ఫిక్స్. నెక్స్ట్ నారి నారి నడుమ మురారి రాబోతుంది. ఆ మూవీ చూసిన తర్వాత ఏది విన్నర్ అనేది చెప్తాను బ్రదర్. ఇప్పటికీ ఈ 4 మూవీస్ లో నెంబర్ 1 అనగనగా ఒక రాజు మూవీ సూపర్ గా ఉంది బ్రదర్. కామెడీ కానివ్వండి, సెంటిమెంట్ కానివ్వండి, అదిరిపోయింది మూవీ అయితే. ఇందులో తప్పులు పట్టడానికి ఏది లేదు బ్రదర్స్. సాంగ్స్ కానివ్వండి, కామెడీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అదిరిపోయింది బ్రదర్స్. ఈ మూవీస్ లో మాత్రం ఖచ్చితంగా ఈ పండుగకి సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా రోజులకు సితారా ఎంటర్టైన్మెంట్ కి మంచి బ్లాక్ బస్టర్ పడింది బ్రదర్స్. డాకు మహారాజ్ తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్ కి బ్లాక్ బస్టర్ బొమ్మ ఇదే బ్రదర్స్. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఫ్యామిలీస్ తో కళ్ళు మూసుకొని వెళ్ళిపోయే మూవీ అనగనగా ఒక రాజు. ప్రేక్షకులందరికీ ఒకే ఒక మాట చెప్తున్నారు బ్రదర్స్, నెంబర్ 1 చాయిస్ మీది అనగనగా ఒక రాజు మూవీ. ఖచ్చితంగా సినిమా చూసి కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్పింది నిజం అబద్ధమో తెలిసిపోతుంది. నవీన్ పోలిశెట్టి సూపర్ యాక్టింగ్ చేశాడు బ్రదర్స్ ఈ మూవీలో. కామెడీ మాత్రం అదిరిపోయింది. పాపం సూర్యదేవర నాగవంశీకి ఈ మధ్య చాలా ఫ్లాప్స్ పడ్డాయి, డేలా పడిపోయాడు పాపం. ఈ సినిమాతో మళ్ళీ ఊపిరి తీసుకుంటున్నాడు. అదిరిపోయింది మూవీ అయితే. చెప్పాలంటే ఈ మూవీ ఖచ్చితంగా 11వ తేదీ కానీ 10వ తేదీ కానీ ఈ మూవీ రావాల్సింది. అదిరిపోయింది మూవీ. ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చేవి. బ్యాడ్ లక్ చాలా రోజులు అయిపోయింది, అయినా సరే ఇక్కడ నుంచి అయినా మంచి వసూలు సాధిస్తుంది. సినిమా మాత్రం అదిరిపోయింది బ్రదర్స్. అనగనగా ఒక రాజు ఈ మూవీ కొత్త డైరెక్టర్ బ్రదర్స్ మారి అని ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించేంత దమ్మున్న సినిమా తీశాడు బ్రదర్స్. మొత్తంగా నవీన్ పోలిశెట్టి 1 మ్యాన్ షో బ్రదర్ ఈ మూవీ అయితే. ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అన్ని కలిపి మరోసారి తన మార్క్ చూపించాడు బ్రదర్స్. ఫస్ట్ హాఫ్ లో అయితే వచ్చే కామెడీ ఎపిసోడ్స్, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ సీన్స్ ఉన్నాయి బ్రదర్స్, పడి నవ్వుతారంతే. ఇక పప్పి ఎపిసోడ్ కూడా ఉంది బ్రదర్స్. అలాంటి వాటికి పడి నవ్వటమే మీ వంతు. ఎవరి సినిమాకి వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా సూపర్ మూవీ. జాతిరత్నాలు మూవీ తర్వాత నవీన్ పోలిశెట్టికి బెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ నేను బల్లగుద్ది చెప్పాను బ్రదర్స్. అంతకంటే 10 రెట్లు ఈ మూవీ బాగుంది బ్రదర్స్. జాతిరత్నాల కంటే మూవీ బాగుంది. అదిరిపోయింది మూవీ అయితే. కళ్ళు మూసుకొని ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళిపోండి బ్రదర్స్. ఏ సినిమాకైనా వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి ఫస్ట్ చాయిస్ అనగనగా ఒక రాజు, సెకండ్ చాయిస్ భర్త మహాశైలికి విజ్ఞప్తి, థర్డ్ చాయిస్ రాజాసాబ్, 4th లో క్రింజ్ కామెడీ ఉంది బ్రదర్. అది చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ 3వ సినిమాలకు వెళ్ళండి. ఈ 3 సినిమాలకు టికెట్స్ దొరకపోతేనే మన వంకర ప్రసాద్కి వెళ్ళండి. జెండు మాత్రం మర్చిపోకండి. ఈ మూవీలో ట్విస్టులు కూడా 2-3 ఉన్నాయి బ్రదర్స్. అదిరిపోయింది మూవీ అయితే, చెప్పనక్కర్లేదు. ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైనర్, ఫుల్ సెంటిమెంట్, ప్రతి ఒక్కటి అదిరిపోయింది బ్రదర్స్. ఎమోషనల్ ట్రాక్ అయితే సూపర్ గా ఉంది. కొంచెం ఎక్కడైనా అనిపించింది అంటే, అసలు అనిపించదండి మనకు. ఎక్కడైనా అనిపిస్తే కొంచెం లాగున్నట్టు అనిపిస్తుంది అంతేగాని అవి ఆ లోటును కామెడీ సీన్స్ భర్తీ చేస్తాయి బ్రదర్స్. ఈ మూవీ గురించి లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, కళ్ళు మూసుకొని ఈ మూవీకి వెళ్ళిపోవచ్చు. వేరే ఏది చూడాల్సిన అవసరం లేదు. మీరు ఈ మూవీకి వెళ్ళిపోండి. పండగ ఫుల్ ఎంజాయ్.
సంక్రాంతి బ్లాక్ బస్టర్ వన్ అండ్ ఓన్లీ నవీన్ పోలిశెట్టి. ఇది ఫిక్స్ ఇప్పటికి. రేపు చూద్దాం నారి నారి నడుమ మురారి. రేపంటే ఈ రోజు సాయంత్రమే ఉంది, సో 6 గంటలకి. ఈ రోజు నైట్ 9 కల్లా రివ్యూస్ కూడా వచ్చేస్తాయి. రేపు ఆ వీడియోతో వస్తాను బ్రదర్స్. పెద్ద గోడైనా ఒక్క గుద్దు గుద్దితే ఇప్పుడు మీరు చూసిన వీడియో ఉంది కదా బ్రదర్స్, లాజిక్ లో ఫిజిక్స్ లో ఎతికిన సన్నాసిగాలకు చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియో చూసి ఏమంటారు సన్నాసులారా? అఖండ 2లో లాజిక్స్ లో ఫిజిక్స్ లో ఎతికిన ఎదవలకు మన వంకర ప్రసాద్ మూవీలో లాజిక్స్ లో ఎథిక్స్ లో వద్దారా? అక్కడ దేవుడు పూని చేస్తే అఖండకు ఉన్న శక్తుల గురించి చెప్పినా మీరు ఎదవ పేలాలకు పోయారు. ఇప్పుడు మన ముసలి తాత చిన్న కోటు వేసుకొని బట్టలు తుక్కుంటూ వంటలు చేసుకుంటూ ఉండే అతను వెళ్ళి ఒక్క ఏటుతో సిమెంట్ కూరను బద్దలు కొట్టేశాడంటే ఇందులో లాజిక్ ఎక్కడుందిరా సన్నాసులారా అని అడుగుతున్నా. ఇదే కాదు బ్రదర్స్, ఈ మూవీలో ఇంకా బొచ్చుడుండా ఇలాంటివి. క్లైమాక్స్ లో ఫ్యామిలీ మొత్తానికి గన్నులతో కాలుస్తుంటే పరిగెత్తుకొచ్చిన మన బస్సు స్టైల్ గా సిగరెట్ తాగుతూ మళ్ళీ వచ్చి కొడతాడు. అంతవరకు వాళ్ళు గమ్మున ఉంటారా? కాల్చలేరా? బొచ్చుడు లాజిక్స్ ఉన్నాయి. ఈ లాజిక్స్ అన్ని ఒక వీడియో చేస్తాను బ్రదర్స్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలోనే ఎవరైనా బస్సు ఫ్యాన్స్ ఉంటే ఈ దానికి రివ్యూ ఫిజిక్స్ లాజిక్స్ మెసేజ్ చేయండి బ్రదర్స్. ఇకపోతే ఇంత భయపడే వాళ్ళు ఎందుకు రివ్యూలు ఇంత భయపడుతున్నారేంట్రా బాబు? రివ్యూస్ వద్దు, అదొద్దు, ఇదొద్దు, ఏంది ఈ సన్నాసుల గోళ అని. కంటెంట్ ఉన్నోడు కటౌట్ ని నమ్ముకుంటాడు, మ్యాటర్ లేనోడు మేనేజ్మెంట్ ని నమ్ముకుంటాడు. తెలుసా? చేతిలో అఖండ లాంటి బ్రాండ్, బోయపాటి తమన్ బాలయ్య లాంటి డెడ్లీ కాంబో, గూస్ బంప్స్ తెప్పించే కథనం అయినా సరే ఎలాంటి అహంకారం లేకుండా, సీజన్ బాగుందా లేదా అని చూడకుండా, పోస్ట్ పోన్ అయినా బెదరకుండా, కలెక్షన్ల కోసం మిగతా సినిమాల మీద పడకుండా, థియేటర్స్ దొరకవేమోనని భయపడకుండా, ప్రేక్షకుల మీద గౌరవంతో, ట్రోల్స్ ని పట్టించుకోకుండా, తమ మీద తీసిన సినిమా మీద నమ్మకంతో రిలీజ్ చేసినోడు మన బాలయ్య. తలాముండెం ఒకరివేనా అని కన్ఫ్యూజన్ లో, మ్యాటర్ లేని కథతో, నవ్వురాని కామెడీతో, రివ్యూ రాసేవాడికి గిఫ్ట్ బాక్సులు పంపి ఎవడు ఏం మాట్లాడకుండా మళ్ళీ స్టే ఆర్డర్ ఒకటి తెచ్చారు. మాట్లాడేవాడి మీద కేసులు పెట్టి సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్ తో భజన చేయించి రిలీజ్ చేసినోడు మన వంకర తాత. భరోసాకి భయానికి తేడా స్పష్టం. ఇద్దరిలో తోపు ఎవరో మీరే కామెంట్ చేయండి బ్రదర్స్. ఇక మన వంకర ప్రసాద్ మూవీ కలెక్షన్స్ మొదటి రోజు 52 కోట్ల క్రాస్ అని చెప్పుకున్నాం కదా బ్రదర్స్. ఎలాగో ఫేక్ పోస్టర్స్ దింపారు అనుకోండి, ఇప్పుడు కూడా దింపేస్తారు. ఫేక్ పోస్టర్ దింపారేమో, ఈ వీడియో చేసినప్పుడు నేను చూడలేదు. టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల క్రాస్ సాధించింది బ్రదర్స్ రెండో రోజు మన వంకర ప్రసాద్ మూవీ, చిరంజీవి తాత మూవీ. ఎలాగో మన బాలయ్య అఖండ మూవీని కూడా టచ్ చేయలేకపోయింది, అది వేరే విషయం. మొదటి రోజుకు గాను 52 కోట్లు, రెండో రోజు 20 కోట్లు, టోటల్ 72 కోట్ల గ్రాస్ సాధించింది బ్రదర్స్ మన తాత మూవీ. ఫేక్ పోస్టర్ ఎంత దింపుతారో చూద్దాం. ఆ ఫేక్ పోస్టర్ మీకు పోస్ట్ చేస్తాను బ్రదర్స్. అఖండ 2 మూవీ 2 రోజులకు గాను 101 కోట్ల 30 లక్షల గ్రాస్ సాధించింది బ్రదర్స్. మన వంకర ప్రసాద్ తాత 72 కోట్ల గ్రాస్ సాధించారు బ్రదర్స్. మన బాలయ్యని టచ్ చేయడం ఎవడి వల్ల కాదని మళ్ళీ నిరూపించారు. బస్సు కాదు, ఇక్కడ ఉంది లయాన్, ఎవడు తట్టుకోలేడు. జై బలయ్య, జై జై బలయ్య. ఇక టోటల్ సంక్రాంతి ఇంకొక మూవీతో ముగిసిపోతుంది సినిమాల్లో. ఇప్పటికి రిలీజ్ అయిన 4 మూవీస్ లో వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ టాలీవుడ్ మూవీ సంక్రాంతికి గాను అనగనగా ఒక రాజు మూవీ. ఇది ఫిక్స్. కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు ఈ మూవీకి. పిల్లలతో పెద్దలతో ప్రతి ఒక్కరితోనూ ఎంజాయ్ చేసే మూవీ ఈ మూవీ మాత్రమే. నెక్స్ట్ ప్రియారిటీ మాత్రం రవితేజ గారి మూవీని, తర్వాత రాజాసాబ్, తర్వాత వంకర ప్రసాద్ మూవీకి వెళ్ళేటప్పుడు మాత్రం జెండు బొమ్మ మర్చిపోకండి. ఓకే బ్రదర్స్, ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. జై బాలయ్య, జై ఎన్టీఆర్, ఓం నమః శివాయ.